యాక్చువల్లీ నేను కంట్రీ ఫ్లాగ్ చూపిస్తున్నాను. ఇవి చూడండి, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, బట్ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. హను, లుక్ ఎట్ హియర్, విచ్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్, వెరీ గుడ్. సో టోటల్ ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ని తను ఐడెంటిఫై చేయగలడు? 324 ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు. ప్రీ కేర్ కూడా ఏమన్నా తీసుకున్నారండి వూమ్ లో ఉన్నప్పుడు? ఈ గర్భ సంస్కారం అని ఒక పద్ధతి ఉంది ఆల్రెడీ. ఓహో, ఏ విధంగా చెప్పేవారు మీరు బేబీకి? సో ఈ రోజు ఎటన్నా బయటకు వెళ్ళామా, ఏం చూసాము? అంత చిన్న వయసులో బేబీస్కి అంత స్ట్రెస్ ఇవ్వడం కరెక్టేనా అనేసి, సో దానికి మీరేమంటారు? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. మీరు చాలా మంది చిన్నపిల్లలను చూసుంటారు, కానీ నేను ఇప్పుడు చూపించబోయే బుజ్జి బాబు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకు అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటేనే మనం ఎంతో మురిసిపోతుంటాము, కానీ అతి చిన్న వయసులోనే ఈ బుజ్జి బాబు వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు. అండ్ 4 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డ్స్, ఫ్లవర్స్, ఎనిమల్స్, ఇంకా బర్డ్స్, ఇలా చాలా రకాల ఫ్లాష్ కార్డ్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో చూసి గుర్తుపడుతుంటారు. ఆ బాబుని మీకు కూడా చూడాలని ఉంది కదా, అండ్ ఆ బాబు స్మైల్ చూస్తే ఇంకా ఇంప్రెస్ అయిపోతారు. సో ఈ బాబు గురించి మరిన్ని విషయాలు వాళ్ళ పేరెంట్స్ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? మీ పేరు? శ్రవంతి గారు. అండ్ బాబు పేరు ఆల్రెడీ తెలుసు, హన్విత్ కృష్ణ, క్యూట్ నేమ్. ప్రియా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వెరీ ప్రౌడ్ యాజ్ ఏ పేరెంట్. యాక్చువల్లీ మేము కూడా అనుకోలేదు వరల్డ్ రికార్డ్ వస్తుందని. సో తను అన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, జనరల్ గా అంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ రికార్డ్ కొట్టాలి, ఈ రికార్డ్ కొట్టాలి, అలా ట్రైన్ చేయాలి, ఇలా ట్రైన్ చేయాలని అందరూ అనుకుంటారు. కానీ మీకు జస్ట్ 4 నెలల వయసులోనే రికార్డులు వస్తున్నాయి. ఇంకెదిగితే ఇంకెన్ని సృష్టిస్తాడు? అసలు ఎలా ట్రైనింగ్ ఇచ్చారండి? ఏ ఏజ్ నుండి ట్రైన్ చేశారు? యాక్చువల్లీ 3 months ఎండింగ్ అప్పుడు నేను వాడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది. మామూలుగా అబ్జర్వేషన్, ఏదైనా వస్తువుని చూసినా, ఎవరైనా ఇంటికి వచ్చినా, సో అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు. మామూలుగా ఇప్పటి పిల్లలు ఏంటంటే ఎక్కువ టీవీ చూడడం, మామూలుగా పేరెంట్ ఏంటంటే ఫోన్ పట్టుకుంటే దాని సైడ్ చూడడం, ఇలా అలవాటు అయిపోతుంది. సో ఏదైనా డిఫరెంట్ గా థింక్ చేద్దాం అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే ఫ్లాష్ కార్డ్స్ అని చూసాను. సో అవి బాబుకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటది కదా, పిక్చర్ మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మీన్స్ ఈ జనరేషన్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇలా ఏదైనా ఇప్పటి నుంచే మనం ట్రైన్ చేస్తే బాగుంటుంది కదా. ఏంటంటే ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ స్కూల్ కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్ బుక్స్ పట్టి చదువు అంటే వాళ్ళు చదవలేరు. ఏంటంటే మనం ఇంకా యాజ్ ఎ పేరెంట్ గా మనమే కంప్లైంట్లు ఇస్తుంటాం టీచర్స్ కి, బాబు చదవట్లేదు ఇలా అని చెప్పేసి. సో ఏంటంటే మనం ముందు నుంచి కొంచెం ట్రైన్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి అలా థింక్ చేసి జస్ట్ 2 minutes చూపించేదాన్ని ఫ్లాష్ కార్డ్స్. అలా ఇంట్రడ్యూస్ చేశాను. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బాబు స్టార్టింగ్ కొంచెం డీవియేట్ అయ్యాడు. సో అలా ఒక 5 days కి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అలా స్టార్టింగ్ ఒక 5 cards చూపించాను. సో అలా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉన్నాడు. జస్ట్ మార్నింగ్ ఒక 2 minutes, ఈవినింగ్ 2 minutes అలా చూపించేదాన్ని అంతే. సో మీరు మాత్రం ఓన్లీ 2 minutes చూపించేవారా డైలీ? ఓకే, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా చూపిస్తే కూడా వాళ్ళు చూడరు, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండదు, వాళ్ళకి డీవియేట్ అయిపోతుంది. సో జస్ట్ 2 minutes వాళ్ళు ఏంటంటే ఫుల్ ఏంటంటే చూడగలడు, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయగలడు, ఫుల్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే చూపించాను నేను. అంటే 3 months కి ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ప్రీ కేర్ కూడా ఏమన్నా తీసుకున్నారా అండి వూమ్ లో ఉన్నప్పుడు? ఉన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ట్రైన్ చేసింది. అది గర్భ సంస్కారం అని ఒక పద్ధతి ఉంది ఆల్రెడీ. ఆ గర్భ సంస్కారం అనే ప్యాటర్న్ ని ట్రైన్ చేయడం వల్ల బాబు హోమ్ లో ఉన్నప్పటి నుంచి ఆ ఓరియంటేషన్ అంటే క్యాచ్ చేయడం, బయట వరల్డ్ ని క్యాచ్ చేయడం, అంటే తను చెప్పేది కూడా బయట వరల్డ్ మనం ఎలా కళ్ళతో చూస్తామో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటి గర్భ సంస్కారం అనే ప్యాటర్న్. అంటే బేబీ బయటకు రాకముందే ఎలా చేస్తారు? అది గ్రాస్ ఉంటుంది వాళ్ళకి, లోపల ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బేబీ హోమ్ లో ఉన్నప్పుడే మనం చెప్తూ ఉంటే హియరింగ్ పవర్ అనేది హోమ్ లో ఉన్నప్పటి నుంచే వస్తుంది. సరౌండింగ్స్ ఏమవుతాయి, ఏదైతే మామూలు బస్ వెళ్ళినా, హార్న్స్ వచ్చినా కానీ అది లోపలికి కూడా వినిపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు
వాయిస్ ఎక్కువ వినబడుతుంది బేబీకి కాబట్టి మదర్ వాయిస్ తో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది లోపల నుంచి గ్రాస్ప్ చేసే పవర్ అప్పటి నుంచి పెరుగుతుంది అన్నట్టు. దానికి గర్భ సంస్కారం అనే ప్యాటర్న్. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, మన ఏన్షియన్ డేస్ నుంచే ఉంది. ఇప్పటికి కొంతమందికి తెలుస్తుంది ఐడియా, కొంతమందికి వస్తుంది, కానీ అందరికి మేబీ తెలియవచ్చు తెలియకపోవచ్చు. బట్ నేను అది ఫాలో అయ్యాను, మేబీ అది వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. ఏ విధంగా చెప్పేవారు మీరు బేబీ? యాక్చువల్ గా మనం డైలీ చేసుకునే యాక్టివిటీ ఉంటాయి కదా, సో ఈ రోజు ఎటన్నా బయటకు వెళ్ళామా, ఏం చూసాము, మేబీ ఈ రోజు బిర్లా మందిర్ వెళ్తే ఇక్కడ ఇది ఉంది, ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, డైలీ యాక్టివిటీస్. రోజు ఇంకా ఇండైరెక్ట్ గా మాట్లాడడం, తనతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఆ బుక్ లో ఏముంది అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. తను మాట్లాడలేకపోవచ్చు కానీ అన్ని వాళ్ళకి తెలుస్తాయి, వింటాడు కదా, సో అలా ఫాలో అయ్యాను. మీరేం చేస్తుంటారండి? యాక్చువల్ గా నాది ఎంసీఏ అయిపోయింది, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూనే బేబీని చూసుకుంటూ ట్రైన్ చేశారా? నేను చెన్నైలో జాబ్ చేసేదాన్ని. సో అక్కడ నేను ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి తనకి చెప్పేదాన్ని, అంటే మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఇలా అనేది తను ఉమ్లో ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని అన్నట్టు. ఓకే, మీరేం చేస్తారు? తన కోసము చెన్నైలో జాబ్ వదులుకొని వచ్చింది, కన్సీవ్ అయిన తర్వాత జాబ్ వదిలేసి వచ్చింది ట్రైన్ చేయడానికి. అంటే జాబ్ చేస్తూ ఆ ప్రెషర్ తీసుకుని బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము జాబ్ వద్దనుకున్నాం, రిజైన్ చేసి వచ్చింది దానికోసం. సో అలా సాక్రిఫైస్ చేసింది కాబట్టి. మీరేం చేస్తుంటారండి? నేను యాక్చువల్ గా న్యూరో ఫిజియోథెరపిస్ట్ అండి. నేను నిజాంపేట్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా మై ప్యాషన్, ఐఎమ్ డైరెక్టర్. రాజ్ కహాని అనే మూవీ కూడా డైరెక్ట్ చేశాను లాస్ట్ ఇయర్, రిలీజ్ కూడా అయింది. నెక్స్ట్ ఓటీటీ కూడా ఇస్తున్నాం. ఓకే, పెద్ద బాబుకి కూడా చిన్నప్పటి నుండి ఇలా ట్రైన్ చేయడం ఏమైనా జరిగిందండి? యాక్చువల్గా పెద్ద బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్. వాడు 3 years ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయి. సో అది నేను ట్రైన్ చేశాను. నా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. చైల్డ్ ఇంకొక మూవీ కూడా చేస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ పంపించట్లేదు, పంపించట్లేదు. తన యాక్టింగ్ స్కిల్స్ కి మన ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు కదా, బీసీ సంక్షేమ శాఖ, అతను కూడా పిలిచి సన్మానం చేయడం జరిగింది చిన్నప్పుడు. డైలాగ్ ఏమైనా చెప్తావా మరి? మన సినిమాలో డైలాగ్ చెప్పు. యాక్చువల్ గా వాడు అంటే చిన్నప్పుడు, అంటే మేము షూట్ చేసినప్పుడు తనకి అసలు మాటలు అప్పుడప్పుడే వస్తున్నాయి. డైలాగ్ చెప్పడం కూడా మేము ట్రైన్ చేయగానే వెంటనే చెప్పేవాడా? ఓకే, చెప్పు డైలాగ్. మమ్మీ నువ్వు వెళ్ళిపోతున్నావా? అదొక డైలాగ్ ఉందా మీ మూవీలో డైలాగ్? ఓకే, ఈ లెవెల్లోనే మనకి ఇంకా చాలా మంది చిన్నపిల్లల్ని వచ్చారు కదా. ఈ ట్రెండ్ కూడా ఒక 1 year నుండి స్టార్ట్ అయింది, చిన్నపిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ అనేది ఇంటర్వ్యూస్ ఇవ్వడం. అది సో వాళ్ళతో మీరు చూసుకున్నారా, వాళ్ళు ఏ వయసులో చెప్పారు, ఎన్ని కార్డ్స్ చెప్పారు అనేసి? ప్రీవియస్ గా తను రీసెర్చ్ చేసింది, ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూస్ కూడా చూసి నెట్ లో సెర్చ్ చేసి గర్భ సంస్కారం అనే ఈ ప్యాటర్న్ ప్లస్ ఏంటంటే ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇంకా కూడా అప్లై చేసాము. ఫస్ట్ మాకు నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కి అప్లై చేద్దాం అనుకున్నాం, బట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 1.5 year ఉండాలన్నారు. 1.5 అలా ఉండాలన్నారు, బట్ బాబు ఎలిజిబుల్ కాదు కదా, కదా, సో అందుకని దానికి అప్లై చేయలేదు. ఓకే, ఇప్పుడు బాబు ఏజ్ ఎంత? ఇప్పుడు 5 months రన్నింగ్. ఓకే, అంటే నేమ్ కూడా హార్దిక్, అదే హన్విత్ కృష్ణ. సో దానికి కూడా ఏదైనా ఇంటర్లింక్ ఉందా? అంటే ముందు నుండి అన్ని ప్లాన్ చేశారు కదా. నేను ఆంజనేయ స్వామి భక్తుని, సో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఉండాలని చెప్పేసి హను వచ్చేలాగా పెట్టుకున్నాం అన్నట్టు. సో హన్విత్ కృష్ణ అనేది ఆంజనేయ స్వామి విద్య, అంటే విద్య, ఆంజనేయ స్వామి విద్య వచ్చేటట్టు అట్లా అనుకొని పెట్టుకున్నాము. అంటే జన్మనామం మీద కూడా అలా వచ్చింది, హన్విత్ అనేది మేము అలా పెట్టుకున్నాము. ఆ పేరుకు తగ్గట్టే అలా ఇంటెలిజెంట్ అయ్యాడు. మా ఇంటికి వచ్చేటట్టు మేము ఫీల్ అవుతాం. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో చూసినట్లయితే, మీ ఇంటర్వ్యూస్ లో అనే కాదు, ముందు ఇంటర్వ్యూస్ ఎవరైతే చిన్నపిల్లలకి ఇలా ఫ్లాష్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏమంటున్నారంటే అంత చిన్న వయసులో బేబీస్ కి అంత స్ట్రెస్ ఇవ్వడం కరెక్టేనా అనేసి. సో దానికి మీరేమంటారు? అంటే స్ట్రెస్ అని కాదండి, ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనం చిన్నపిల్లల్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్ లో
ఒక స్టేజ్ ఒక అకాడమిక్ ఇయర్స్ అకాడమిక్ స్కిల్స్ కూడా ఎంత ఇంపార్టెంటో బయట సోషల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. మీకు అకాడమిక్ స్కిల్స్ ట్రైన్ చేయడానికి దెర్ ఈస్ టీచర్స్ అండ్ ట్యూటర్స్ వాళ్ళు ఉంటారు. సోషల్ స్కిల్స్ ట్రైన్ చేయాలంటే చిన్నప్పటి నుంచి చేయాలి. చిన్నప్పటి నుంచి చేయాలంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది చైల్డ్. అంటే మదరే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మదర్ కున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు గర్భ సంస్కారం గురించి విన్నారు కదా, ఇప్పుడు ఆ గర్భ సంస్కారంతో పాటు బయట కూడా ఎలా సంస్కారంగా ఉండాలనేది నేర్పించాలంటే మదరే నేర్పించాలి. ఇది స్టడీ అని కాదు, బట్ బేబీకి ఉన్నప్పటి నుంచి ఏంటంటే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే వాళ్ళ ముందు నెగిటివ్ మాట్లాడితే బాగుండదు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, పెద్దగా అయిన కొద్దీ వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటేనే బేబీకి తను అన్ని నేర్చుకుంటూ ఉంటాడు, అంటే పాజిటివ్ గా. సో ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే నేను చూపించేది జస్ట్ 2 minutes మాత్రమే, ఏదో 10 minutes అలా కూడా నేను చూపించలేదు, జస్ట్ 2 minutes కాబట్టి వాళ్ళకి ఏంటంటే అసలు ప్రెషర్ అనేది ఉండదు. బట్ ఏంటంటే వాళ్ళకి పిక్చర్ ఐడెంటిఫికేషన్ మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అలా బేబీ ఫీడింగ్ ఏమైనా సెపరేట్ ఉంటుందా అండి? ఇలా ఫ్లాష్ కార్డ్స్ అలా చెప్పడం అలా ఏం చేయలేదు. బట్ ఏంటంటే తను మేబీ చిన్నపిల్ల వాళ్ళైనా కూడా సాంగ్స్ పాడితే ఇష్టపడతారు. సో నేను ఫీడింగ్ చేసేటప్పుడు సాంగ్స్ పాడేదాన్ని, ఇంకా ఏమన్నా రైమ్స్ చెప్పేదాన్ని, ఇంకా స్టోరీస్ ఉంటాయి కదా. సో మమ్మీ ఏదో చెప్తుంది కదా అంటే మనం చెప్పే విధానం కూడా ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జైట్ తో చెప్పాలి నాన్న అనుకుంటే మనం ఎలా అంటే ఇట్లా ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటే బేబీ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఏదో డల్ గా చెప్తా ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలా నేను చెప్పేదాన్ని. ఓకే, స్పెషల్ ఫీడింగ్ ఏమైనా ఉందా? జనరల్ బ్రెస్ట్ ఫీడింగ్ నార్మల్ గా? ఓకే, ఎప్పుడైనా తను ఇరిటేట్ అయ్యాడంటే మీకు ఎలా తెలుస్తుంటది? వాడు ఏడుస్తాడు. యాక్చువల్గా మోస్ట్లీ వాడు ఏడ్చేది ఏంటంటే ఆకలి వేసినప్పుడు, నిద్ర వచ్చినప్పుడు, వీటికి చాలా ఏడుస్తాడు. మిగతా టైంలో అంతా ఆడుకుంటూనే ఉంటాడు. అంటే వాడి దగ్గర ఒకరు కూర్చోవాలి, ఆడ వదిలిపెట్టి వెళ్తే వాడికి ఇష్టం ఉండదు. వాడి దగ్గర కూర్చుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ కూడా అంటే 1 year తర్వాత ఇది చేయాలి ఇది చేయాలని ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ చేశారా? యాక్చువల్లీ ఇది కూడా నేను ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ బేబీకి ఇంట్రొడ్యూస్ చేద్దామని చేశాను. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఓకే ఐడెంటిఫై రికగ్నైజ్ చేస్తాడేమో అని అనుకున్నాను. ఇంకా 4th month లో అడిగాను క్వశ్చన్స్, అతో అడుగుతుంటే తను రికగ్నైజ్ చేశాడు. అంటే వాడు పుట్టినప్పుడే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాబుకి గ్రాస్పింగ్ పవర్ అండ్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది, ఓరియంటేషన్ కూడా ఎక్కువ ఉంది. పుట్టిన డేస్ లోనే ఎవరైనా వచ్చినా కానీ అబ్జర్వ్ చేయడం, మెయిన్ గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. చాలా మంది పిల్లలు మంత్స్ వరకు కూడా ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళకి. వాడు పుట్టిన డేస్ లోనే విత్ ఇన్ డేస్ లోనే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి వాళ్ళతో డైరెక్ట్ గా చూసేది. మా మదర్ ఫాదర్ వాళ్ళు వచ్చిన ఏదైనా మాట్లాడిచ్చిన డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేది. అప్పుడే అనుకున్నాం చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉందని. సో అప్పుడు మాకేంటంటే ఇట్లా ఏమైనా ట్రైన్ చేస్తే బాబు అచీవ్ చేయడానికి స్కోప్ ఉంది కదా అన్నట్టు, అంటే దీన్ని రిస్క్ లాగా బాబుకి ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఒక టాస్క్ లాగా అనుకున్నాం మేము. ఓకే, ఎన్ని ఐ వాస్ షాక్డ్ ఎట్ దట్ మూమెంట్. తను ఏంటంటే అన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో టోటల్ ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ని తను ఐడెంటిఫై చేయగలడు? 324 ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు. బట్ ఇప్పుడు నేను అప్లై చేసిన 4th month లో, బట్ ఇప్పుడు తను హీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై 500 ఫ్లాష్ కార్డ్స్. ఓకే, అందులో ఏం ఇంక్లూడ్ అవుతున్నాయి? ఫ్లవర్స్, ఫ్రూట్స్, యానిమల్స్ అన్ని ఇంక్లూడ్ అవుతున్నాయి. యానిమల్స్, ఫ్రూట్స్, బర్డ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు కొత్తగా నేర్పించాను, ఇంకా ఎవరు ఏం కనిపెట్టారు అలా ఉంటాయి కదా అన్ని. సో అవి ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా వచ్చేసి ఇంకా కొత్త కార్డ్స్ కూడా తెప్పించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూద్దామండి లైక్ తను ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అనేసి. యాక్చువల్లీ నేను కంట్రీ ఫ్లాగ్ చూపిస్తున్నాను. ఇవి చూడండి, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, బట్ హీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. హను, లుక్ ఎట్ హియర్, విచ్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్? యునైటెడ్ కింగ్డమ్, వెరీ గుడ్, నైస్. ఎనిమల్స్ చూపిస్తున్నాను, విచ్ ఇస్ డాగ్ అమ్మా? డాగ్, వెరీ గుడ్. ఇదిగో, వేర్ ఈజ్ ఆటో రిక్షా? ఆటో రిక్షా, వెరీ గుడ్. బర్డ్స్, విచ్ ఇస్ ప్యారెట్ అమ్మా? ప్యారెట్, 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 ప్యారెట్. లుక్ ఎట్, సీ బోత్ కార్డ్స్. ప్యారెట్, 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 ప్యారెట్ పట్టుకో, ప్యారెట్, ప్యారెట్, వెరీ గుడ్. సరే చూడు, ఇక్కడ చూడు. హను, విచ్ ఇస్ బ్లాక్ బెర్రీ?
ఇది చూడు బ్లాక్బెర్రీ వెరీ గుడ్ నైస్. ఇక్కడ హూ ఇస్ డాక్టర్? కీప్ ఇట్ అప్. చూడు హూ ఇస్ స్విమ్మింగ్ హియర్? హూ ఇస్ స్విమ్మింగ్? ఇక్కడ హూ ఇస్ స్విమ్మింగ్? వెరీ గుడ్. ఇక్కడ హూ ఇస్ ఈటింగ్? అను హూ ఇస్ ఈటింగ్ హియర్? ఇక్కడ హూ ఇస్ ఈటింగ్? సీ బోత్ కార్డ్స్. హూ ఇస్ ఈటింగ్ హియర్? ఈటింగ్. వెరీ గుడ్. ఇక్కడ పికాక్ అండ్ కాక్. చూడు ఇక్కడ విచ్ ఈస్ పికాక్ అమ్మా? పికాక్. యాక్చువల్గా నేను తను యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే అడిగేదాన్ని, బట్ ఇప్పుడు ఏడుస్తున్నాడు. బట్ అయినా కూడా కార్డ్ కరెక్ట్గా పట్టుకుంటున్నాడు. బటర్ కప్స్ అండ్ రోజ్. అను విచ్ ఇస్ రోజ్? ఇక్కడ రోజ్. ఇక్కడ సి బోత్ కార్డ్స్. వెరీ గుడ్. సో కలర్స్ చూపిస్తున్నాను, పింక్ అండ్ పర్పుల్. అను విచ్ ఇస్ పర్పుల్ కలర్? లుక్ హియర్. పర్పుల్ కలర్. Look here. Purple color. Come on, hold it. See both cards. Purple color. Very good. Keep it up. చాలా సేపు అవడం వల్ల కొంచెం ఇరిటేట్ అయినట్టున్నాడు. అండ్ ఇంటర్వ్యూ ముందు వరకు చాలా నవ్వుతూ ఉన్నాడు. స్టార్ట్ చేసినప్పటి నుండి కూర్చోవడం నచ్చదు అనుకుంటా అసలు ఒక ప్లేస్లో. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా మౌల్డ్ చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? యాక్చువల్గా చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకు 2 years వరకు వాళ్ళకు ఐక్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకంటే 1000 times ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అంతలోపు తనకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి నేను అంతవరకు ఏమి ఇవ్వాలో అంటే నా వంతు కంప్లీట్ గా నేను చేపిస్తాను. అంటే రైమ్స్ అయినా స్టోరీస్ అయినా వాళ్ళు ఇప్పుడు రైమ్స్ వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చిన్నవి నేర్పిస్తాను. ఇంకా పిక్చర్ మెమొరీ, స్టోరీస్ అలాంటివన్నీ చెప్తాను. బట్ ఆఫ్టర్ 2 years తర్వాత ఇంకా తనకి ఏమేమి ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు కదా, వాడికి చూపిస్తుంటే సో అవి కూడా నేర్పిస్తాను. ఇంకా పెద్దగా అయ్యాక అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఏమవ్వాలి ఏంటి అనేది, అది డిపెండ్స్ ఆన్ హిమ్. అవును. మీరు ఏమైనా అనుకున్నారండి ఇండస్ట్రీ ఫీల్డ్ లోకి తీసుకెళ్దాం, లేకపోతే ఇది చదివిద్దాం అది చదివిద్దాం అనేసి? చదవడము అనేది అప్ టు అంటే బ్రెయిన్ 2 years వరకు తన బ్రెయిన్ అంటే ఎవ్రీ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి 2 years టైం పడుతుంది బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వాలంటే. అప్పటి వరకు మనం ఏదైతే ట్రైన్ చేస్తామో దాన్ని బట్టి ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా గ్రాస్ప్ చేయాలనేది అది డెవలప్ అవుతుంది. సో ఏంటంటే మేము 2 years వరకు ట్రైన్ చేసిన తర్వాత ఇంకా వాడు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, దాన్ని బట్టి తర్వాత ఇంకా ఇండస్ట్రీ పరంగానైతే ఖచ్చితంగా చేస్తారు. ఇంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు మాకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళు ఎవరైతే ఫాస్ట్ గా ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. మా ఇంట్లోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. నా నెక్స్ట్ మూవీలో కూడా క్యారెక్టర్ ఉంటుంది, చేస్తాడు. సో దీని మీద కూడా మీరు ఏమైనా వీడియోస్ చేయొచ్చు కదా, గర్భ సంస్కరణ అది చెప్పారు కదా. మ్యామ్ యాక్చువల్ గా నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు, మై సూపర్ ఇంటెలిజెంట్ కిడ్స్ అని. సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఎలా ట్రైన్ చేశారు ఏంటి అనేది. సో దాంట్లో నేను అన్ని పోస్ట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇటువంటిది ఒకటి ప్రక్రియ ఉందనేది చాలా మందికి తెలియదు ఎప్పుడో ఉండడం వల్ల. దీన్ని మళ్ళీ మీరు రీఇంట్రడ్యూస్ చేసి ఇలా కూడా నేర్పించవచ్చు పిల్లలకి, పుట్టిన వెంటనే ఇలా మంత్స్ లోనే మనం ట్రైన్ చేయొచ్చు అనేది చాలా గుడ్ థింగ్. ఏంటంటే అందరూ కూడా గ్రాస్ప్ చేస్తారు అనేది తెలీదు. అది డిపెండ్స్ ఆన్ చైల్డ్స్ మెంటల్ ఎబిలిటీ అండ్ అవర్ ప్రాక్టీస్ ఆల్సో. అంటే గర్భసంస్ మీరు అన్నట్టు ఉంది, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్నారు కదా. అది యాక్చువల్ గా ఇప్పుడు రీసెంట్ డేస్ లో వచ్చింది కాదు గర్భ సంస్కారం అనేది, ఏన్షియంట్ డేస్ లోనే ఉంది. అభిమన్యుడు తల్లి గర్భంలో పద్మవ్యూహం గురించి నేర్చుకుని పద్మవ్యూహం ఛేదించడం అనేది మనం విన్నాం మహాభారతంలో. అది దట్ ఈస్ కాల్డ్ గర్భ సంస్కారం. అప్పటి నుంచే మనకి ఇంట్రడ్యూస్ అయ్యి ఉంది. అంటే మా సజెషన్ ఏంటంటే అట్లాంటి ఇతిహాసాలు గానీ అట్లాంటి పౌరాణికాలు గానీ చిన్నపిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకి అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా దానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఏది చేయాలి ఏది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ వాళ్ళకు తెలుస్తుంది. అంటే దానికంటే మంచి ఎగ్జాంపుల్స్ అయితే వేరే పుస్తకాల్లో ఉండవు. మన ఇతిహాసాలు మన పౌరాణికాలే ఉన్న మన ట్రెడిషన్ లో ఉన్న ఒక పెద్ద ఆస్తి లాగా అది పిల్లలకు నేర్పించడం అనేది మన బాధ్యత. అవును. సో మీరేం టిప్స్ ఇస్తారు ఇప్పుడు? అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి కానీ ఏ విధంగా నడుచుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా కానీ ఇలా హెల్తీగా
పుడతారనేసి మీరు అంటారు? మెయిన్ గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాజిటివ్ అప్రోచ్ లో ఉండాలండి. మదర్ అండ్ పేరెంట్స్ ఆల్సో, ఫాదర్ కూడా పాజిటివ్ అప్రోచ్ లో ఉంటే చైల్డ్ కి కూడా పాజిటివ్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ప్రెషర్ తీసుకోవడం, లేకపోతే చిన్న చిన్న గొడవలకి ఎక్కువ అంటే గొడవలు పెట్టుకోవడం అట్లాంటి నవడేస్ లో చాలా జరుగుతున్నాయి కదా. అట్లాంటివి ఏంటంటే అవి ఆ పిల్లల మైండ్ సెట్ మీద కూడా పడుతుంది. ఆ ప్రెషర్ అనేది పిల్లల మైండ్ సెట్ మీద కూడా పడుతుంది. సో ఏంటంటే మాక్సిమం మనం పాజిటివ్ అప్రోచ్ లో ఉండి పీస్ఫుల్ గా బ్రెయిన్ కి ఇట్లాంటి గర్భ సంస్కారం ఇలాంటి మన ట్రెడిషనల్ వీటిని కూడా మనం ఫాలో అవుతూ ఉంటే ఆ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా దోహదపడుతుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడేది కూడా పాజిటివ్ గా ఉండాలి. ఏదైనా పాజిటివ్ థింకింగ్ మనకి అంటే పేరెంట్స్ నుండే పిల్లలకు వస్తుంది. సో ఇప్పుడు గర్భంలో ఉన్నప్పటి నుంచి బయట ఏం జరుగుతుంది అనేది సరౌండింగ్స్ లో సౌండ్స్ బట్టి కానీ మనం చెప్పే మన వాయిస్ ని బట్టి కానీ వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. చిన్నప్పటి లోపల ఉన్నప్పటి నుంచి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. సో మనం దాన్ని మనం వాళ్ళకి అందించేది పాజిటివ్ గా ఉండాలి. మనకి ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అలాంటిది అలవాటు అయిపోయింది చాలా మందికి. పిల్లలకి అది నేర్పించకుండా ఒక పాజిటివ్ అప్రోచ్ తో నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. ఉన్నప్పుడు కాకుండా బయటకు వచ్చినాక ట్రైనింగ్ అనేది ఇస్తేనే వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది బయటకు వస్తుంది. జస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే చెప్పి బయటకు వచ్చినప్పుడు జస్ట్ ఊరికే ఆడుకుంటున్నారులే అని చెప్పేసి మనము ఏంటి బద్ధకంగా ఉంటే పిల్లలు కూడా ఏం నేర్చుకోరు కదా. సో మనం కూడా ఏదైనా చిన్నగా వాళ్ళు ప్రెషర్ అవ్వకుండా చిన్న ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇప్పుడు 4 months లోనే ఇన్ని అచీవ్ చేస్తున్నాడంటే డెఫినెట్ గా 4 years ఇంకొక 10 years వచ్చేసరికి ఇంకా చాలా అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్ అది వచ్చింది కదా, ఇంకేమైనా అప్లై చేశారా? అంటే వి హావ్ ప్లానింగ్స్. బట్ ఏంటంటే ఇప్పుడు నోబెల్ అయిపోయింది కదా, ఇప్పుడు గిన్నీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఏది ఎలిజిబుల్ ఉంటే అది చేస్తే అంటే ఈ అచీవ్మెంట్స్ అనేది వాడు ఫ్యూచర్ లో చూసుకుంటే, నేను వెనకాల బ్యాక్ చూసుకుంటే నేను ఇది సాధించాను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ పెంపొందించడానికి అంటే ఏదో అచీవ్ చేయాలని మాకు ఏం అది లేదు. వాడికి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి ఇలాంటివన్నీ, ఈ అచీవ్మెంట్స్, ఈ మెడల్స్ ఇలాంటివన్నీ దోహదపడతాయి. ఇట్లాంటి మీ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఐడ్రీమ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీరు ఇట్లా మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం కూడా ఇలాంటి అప్రోచ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తర్వాత ఇది ఇంటర్వ్యూ చూసే పిల్లలకి కూడా పేరెంట్స్ కి కూడా ఇలా చేయాలనే అప్రోచ్ వస్తుంది. సో దాని గురించి ఐడ్రీమ్ వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. యాక్చువల్లీ జస్ట్ వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మాత్రమే సర్టిఫికేట్స్. ఓకే, నాకు తెలిసి ఇది యంగెస్ట్ బాయ్ ఇంటర్వ్యూ అయి ఉంటది. ఎందుకంటే లైక్ 10 years 5 years తర్వాత చేసామేమో, కానీ మరి 1 year కింద బాబుని, అది కూడా జస్ట్ 4 months బాబుని, ఏం తెలియదు కదా, జస్ట్ అప్పుడే పుట్టిన బాబుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం అంటే ఇదే అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంతవరకు అంటే టైటిల్ ఏమి ఇవ్వలేదు ఎవరికి, ఇంతకుముందు జరిగినాయి కానీ నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా సూపర్ ఇంటెలిజెంట్ కిడ్ అని వీరికి టైటిల్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఓకే, మొత్తం అన్ని బ్రేక్ చేసుకుని వచ్చాడు అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. యా, సో చూసారు కదా, చిన్నపిల్లలు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటేనే మనం ఎంతో మురిసిపోతుంటాం. అటువంటిది ఈ ఏజ్లోనే గిన్నీస్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇలాంటి చాలా రికార్డ్స్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన హన్విత్ కృష్ణ ఫ్యూచర్లో ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.